This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watch Videy YouTube channel, guys. So చాలా రోజుల తర్వాత వీడియో చేస్తాను ఏమనుకోకండి, ఎందుకంటే కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయింది. సో ఈ రోజు నుంచి రెగ్యులర్గా మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. గ్రేట్. ఈ రోజు మనకి అప్డేట్ వచ్చేటప్పుడు మనకి టోడల్ అనే ఒక సూపర్ కంపెనీ నుంచి అయితే వచ్చింది. టోడల్ అనేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఓకే, సో ఇది ఒక ఎడ్యుటెక్ సెక్టార్లో ఉన్న ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా చెప్పొచ్చు. సో జనరల్గా మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, అలాగా సో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ టోడల్ అనే ఒక ప్రోడక్ట్ని వీళ్ళైతే వాడుతుంటారు అనమాట. ఓకే, ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి కరికులము, సిలబస్ డిజైనింగ్, క్లాసెస్ టీచ్ చేసిన తర్వాత ఇక మెట్రిక్స్ని మెసేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేసి చెక్ చేస్తుంటారు. ఓకే, ఆ యొక్క సాఫ్ట్వేర్ ఈ టోడల్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. వీరి దగ్గర నుంచి ఒకటి కాదు రెండు కాదు టోటల్గా 3 రోల్స్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. 2 ఇంటర్న్షిప్స్ అండ్ 1 ఫుల్ టైమ్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. డిఫరెంట్ రోల్స్కి. ఆ రోల్స్ ఏంటి, ఇంటర్న్షిప్ ఏంటి, పీరియడ్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అన్ని కూడా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చి ఆల్ ప్రెస్ పెట్టుకోండి. తెలుగు లాంగ్వేజ్లోని అన్ని అప్డేట్స్, జాబ్ ఆపర్చునిటీస్ అని కూడా మన యొక్క ఛానల్లో డిస్కస్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ టోడల్, ఆ యొక్క డీటెయిల్స్ తీసుకొని చెప్తాం కానీ ఏది కుక్క ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఫీజు కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని వెరిఫైడ్ అండ్ జెన్యూన్ ఆపర్చునిటీస్ మేమైతే తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దామా, లెట్ స్టార్ట్. గైస్ చూడండి, మనకి టోడల్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అవుతున్నాం. టీచర్ బిల్ట్ ఏఐ ఫస్ట్ మోర్ దాన్ ఎల్ఎంఎస్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని వీళ్ళ ఒక ప్రోడక్ట్ అనమాట. ఇలా స్టాటిస్టిక్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటారు. టీచర్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ వీళ్ళైతే ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్లో చూస్తే మనకి ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నా కూడా ఇంకో చూడండి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి మనకి వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ. బ్యాక్ అండ్ టెక్నాలజీ మీద ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ పార్ట్ టైం అని వాళ్ళే మెన్షన్ చేస్తారు, మనం ఎక్కడ గురించి అవ్వట్లేదు, పార్ట్ టైంలో మనం అయితే వర్క్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో టోటల్ ఈజ్ ఏ టీచర్ బిల్ట్ ఏఐ ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ దట్ గోస్ బియాండ్ ది టిపికల్ ఎల్ఎంఎస్ అని ఇచ్చారు. ఇది ఏఐ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, సో దానికి మనకి ఇంటర్న్స్ గురించి వీళ్ళైతే చూస్తున్నారు బ్యాక్ అండ్ టెక్నాలజీలో. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ స్కిల్డ్ ఫ్రంట్ అండ్ డెవలపర్. ఎందుకంటే ఫ్రంట్ అండ్ డెవలపర్తో కూడా కలిపి మీరు అయితే వర్క్ చేస్తారట. ఇక్కడ మనకి చూడండి ఫ్రేమ్ వర్క్స్, టెక్నాలజీస్ లైక్ నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ మీద, ఎస్క్యూఎల్, MySQL, PostgreSQL మీద, గిట్ బేసిక్స్, స్క్రిప్టింగ్ బేసిక్స్ కనుక మీకు వస్తే దీన్ని తప్పకుండా అయితే ట్రై చేయొచ్చట. ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషన్లో కరెంట్లీ పర్సూయింగ్ ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్, సిఎస్సి నుంచి, ఐటీ నుంచి, ప్రిఫరబుల్లీ 7th and 8th సెమిస్టర్ క్యాండిడేట్స్ అట, వాళ్ళు దీనికి అయితే ట్రై చేయొచ్చు. అంటే 3rd ఇయర్ మన ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ద ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఏమో 1 year ఉంటుందట. హ్యావింగ్ బయాస్ టువర్డ్స్ యాక్షన్, గుడ్ సెన్స్ ఆఫ్ డిజైన్, ఎంపతి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఒక ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఫ్లెక్సిబుల్ ఎట్ వర్క్, మనం ఎక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. ఎక్స్పోజ్ టు డైవర్స్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ మనకు అయితే ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఇండస్ట్రీ బెస్ట్ లీవ్ పాలసీ కూడా ఉంటుందంటే వీళ్ళకి, అది ఇంకా సూపర్. సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రాసెస్ ఇస్తారు గైస్. ఇక్కడ చూడండి మనకి స్టిల్ విత్ అస్, ఇక్కడ చూడండి షార్ట్ లిస్టింగ్, కంప్లీట్ ద ఫామ్. ఫస్ట్ మీరు అయితే అప్లై చేసుకుంటారు, తర్వాత అప్లికేషన్ అయితే వీళ్ళైతే అసెస్ చేస్తారు, తర్వాత 2 to 3 days మనకైతే షార్ట్ లిస్ట్ అయితే లేదా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 2 to 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది, రిటన్ అసైన్మెంట్ ఉంటుందట, డీప్ రిఫరెన్స్ చెక్స్ కూడా ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, మంచి అప్డేట్, తప్పకుండా ట్రై చేయండి. ఇది బ్యాక్ అండ్ ఇంటర్న్. ఇంకా సెకండ్ అప్డేట్ చూస్తే మనకైతే ఫ్రంట్ ఎండ్. సో ఎవరైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న వాళ్ళు రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా సెపరేట్గా ఉన్నాయి. ఓకే, ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పుడు ఇది కూడా పార్ట్ టైం, బ్యాంగ్లూ రిమోట్ అని కూడా మెన్షన్ చేస్తారు, చెక్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్లో ES6, HTML, CSS, React, Redux మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. గిట్ బేసిక్స్, క్రోమ్ డెవలప్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా బీటెక్, CSC అండ్ IT 7th and 8th సెమిస్టర్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారని చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 1 year మనకైతే ఉంటుంది ఈ యొక్క ఇంటర్న్షిప్. ఆఫ్టర్ దట్ మీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే సో మిమ్మల్ని అయితే తీసుకుంటారు. ఇంకా 3rd రోల్కి వస్తే మనకైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రంట్ అండ్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇండియాకి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో 0.6 months నుంచి 1.6 years అనేది ఇచ్చారు. మీకు ఏమైనా 6 months ఉన్న ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ మీరు చేస్తుండి, మీకు 6 months ఉన్న చాలు ఎక్స్పీరియన్స్ మీరు అయితే దీనికి అయితే ట్రై చేయొచ్చట. ఇక్కడ చూస్తే మనకి అయితే చూడండి వాట్ యూ విల్ అచీవ్ ఇన్ ఫస్ట్ 3 months మనకి అయితే ఇచ్చారు. సో ఇంకా క్లియర్గా చెక్ చేద్దాం. తర్వాత 6 monthsలో మీరు ఏం చేస్తారు, తర్వాత 12 monthsలో మీరు ఏం చేస్తారు అనేసి. స్కిల్స్ అసలు ఏం అడిగారంటే లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్స్, జావా స్క్రిప్ట్, HTML, CSS, React, Redux మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. టూల్స్ అండ్ ప్లాట్ఫామ్లో గిట్, క్రోమ్ డెవలప్మెంట్ టూల్స్, గిట్ హబ్, కోపైలట్ అండ్ ఏఐ అసిస్టెంట్ డెవలప్మెంట్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే ట్రై చేయొచ్చు. గుడ్ టు హ్యావ్లో మనకైతే SQL మీద మంచి కమాండ్ అయితే, నోట్ JS, ఎక్స్ప్రెస్ JS మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చారు, మనకి ఈజ్ ద సమ్వన్ హూ లుక్స్ ఫర్ బీటెక్ డిగ్రీ. సో మీరు ఏ స్ట్రీమ్లో మీరు పాస్
అయితే పర్లేదు, మీరు సిఎస్సి అయినా, ఐటీ అయినా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయినా, లేకపోతే ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, వాట్ ఎవర్ మీకు గనక సో ఇక పర్టికులర్ టెక్నాలజీస్ మీద ఆర్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. ఫుల్ టైం ఆపర్చునిటీకి, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఎక్కువ మందికి షేర్ చేయండి, చాలా మంచి అప్డేట్, అసలు మిస్ అవ్వదు. రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి మన యొక్క ఛానల్ని. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.